బ్రేకింగ్ న్యూస్. చిరంజీవి దగ్గరకు ఎగ్జిబిటర్ల పంచాయతీ చేరింది. సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో సమావేశం కానున్నారు. పర్సంటేజ్ విధానంలోనే పెద్ది సినిమా విడుదలపై మాట్లాడనుంది ఎగ్జిబిటర్స్ అసోసియేషన్. సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్ విధానంలో నష్టాలను అసోసియేషన్ చిరంజీవికి వివరించనుంది. ఈ సాయంత్రం చిరంజీవితో భేటీ కానున్నారు ఎగ్జిబిటర్స్. పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో సమావేశం కాబోతున్నారు ఎగ్జిబిటర్స్. పర్సంటేజీ విధానంలోనే పెద్ది సినిమా విడుదలపైన మాట్లాడబోతోంది ఎగ్జిబిటర్స్ అసోసియేషన్. మొదటి నుంచి వాళ్ళు పట్టుబడుతున్నారు. రెంటల్ విధానంతో మేము తీవ్రంగా నష్టపోతున్నాము. థియేటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడపలేక మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి రెంటల్ విధానం కాకుండా పర్సంటేజ్ విధానంతోనే సినిమాలు ప్రదర్శిస్తామంటూ ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వాళ్ళు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అంటూ వాళ్ళు నిరసనకు దిగారు, ఆందోళన చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, అన్ని స్థాయిల్లో చర్చలు జరుపుతున్నారు సినిమా ఎగ్జిబిటర్స్. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను రన్ చేయాలంటే రెంటల్ విధానంతో మేము తీవ్రంగా నష్టపోతూ ఉన్నాము. మేము భరించడానికి ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి మాకు సినిమాకు సంబంధించి పర్సంటేజీ విధానంలో అయితే మాకు కొంత వర్కౌట్ అవుతుంది. కాబట్టి పర్సంటేజీ విధానంపై వైపే సినిమా ఇండస్ట్రీ నిర్మాతలు, పెద్దలు మా వైపు మొగ్గు చూపాలని ఎగ్జిబిటర్స్ కోరుతున్నారు. సో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటుగా రెంటల్ విధానంలో నష్టాలను అసోసియేషన్ ఇవాళ చిరంజీవికి వివరించనుంది. టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాల మధ్య థియేటర్ కలెక్షన్ల పంపిణీకి సంబంధించి పర్సంటేజ్ విధానం జరుగుతోంది. ఓటీటీల హవా పెరగడం, థియేటర్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ఎగ్జిబిటర్లు ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ఆడినా ఆడకపోయినా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యజమానులకు ప్రతి వారం కొంత స్థిరమైన అద్దె చెల్లించాల్సి ఉంటుంది. సినిమా బాగా ఆడితే నిర్మాతలకు లాభాలు వస్తాయి, ఆడకపోతే థియేటర్ రెంట్ రూపంలో ఎగ్జిబిటర్లకు నష్టం రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఈ అద్దె పద్ధతిని తీసేసి కలెక్షన్లో పర్సంటేజీ తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే సినిమాకు వచ్చే కలెక్షన్ల ఆధారంగా ఇరు వర్గాలు లాభ నష్టాలను పంచుకోవాలి అనేది ఎగ్జిబిటర్ల వాదన. ఇవాళ సాయంత్రం చిరంజీవితో భేటీ కాబోతున్నారు ఎగ్జిబిటర్స్. సో చిరంజీవితో సమావేశం తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుందా, వాళ్ళ డిమాండ్కి సినిమా ఇండస్ట్రీ ఓకే చెబుతుందా, లేదా ఎగ్జిబిటర్సే కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా, చిరంజీవి మంత్రాంగం ఇవాళ పనిచేయబోతోందా అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఈ పంచాయతీ. సో సింగిల్ స్క్రీన్ థియేటర్లు రెంటల్ విధానంతో అయితే నడవడం కష్టమవుతుంది. అక్కడ మెయింటెనెన్స్ ఖర్చులు కావచ్చు, తదితర ఖర్చులు అవన్నీ కూడా భరించలేకపోతున్నాము. కాబట్టి మాకు పర్సంటేజీ విధానంలో మాకు ముందే ఈ సినిమాకి ఇన్ని లాభాలు వస్తే పలానా థియేటర్కి, పలానా థియేటర్ యాజమాన్యానికి ఇదిగో ఇంత పర్సంటేజీ మేము ఇస్తాము అనేది ముందే అగ్రిమెంట్ చేసుకొని పర్సంటేజీ విధానంలో సినిమాలు ప్రదర్శించాలి. అలాగైతేనే మాకు థియేటర్లకి వర్కౌట్ అవుతుంది అని ఎగ్జిబిటర్స్ వాళ్ళు డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. సో ఇవాళ ఆ డిమాండ్ నేపథ్యంలో ఒక పెద్ది సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది సినిమా వెరీ సూన్ రిలీజ్ కాబోతుంది. జూన్ 4 అనుకుంటా, ఐ థింక్. ఆ జూన్లో రిలీజ్ కాబోతుంది పెద్ది సినిమా. సో ఆ సినిమా నుంచే ఈ డిమాండ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని వాదిస్తోంది ఎగ్జిబిటర్స్ అసోసియేషన్. సో ఈ నేపథ్యంలో ఇవాళ చిరంజీవి రంగంలోకి దిగారు. బట్ మరి చిరంజీవితో మీటింగ్ తర్వాత దీనిపైన ఎటువంటి క్లారిటీ రాబోతుంది అనేది చూడాలి.